హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. మహిళలకు అదిరిగిపోయే మరొక పథకం అయితే రానుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై బ్యాంకుల్లోనే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. ఇప్పటి వరకు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఖాతాను పోస్ట్ ఆఫీసుల్లో మాత్రమే తెరవడానికి మహిళలకు అవకాశం ఉండేది. ఇప్పుడు బ్యాంకుల ద్వారా కూడా ఈ పథకంలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ బ్యాంకులైన ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకుల్లో కూడా ఈ స్కీమ్లో చేరడానికి మహిళలకు అవకాశం ఉంటుంది. మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ ఎక్కువ మంది మహిళలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్లో మహిళల కోసం వన్ టైం సేవింగ్ స్కీమ్ అయిన మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో మహిళ తన కోసం లేదా మైనర్ బాలిక తరపున సంరక్షకుడు ఖాతాను తెరవవచ్చు. ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం. దీనిపై 7.5% ఫిక్స్డ్ వడ్డీ రేటు లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్ చేసిన మొత్తం వడ్డీ కలిపి ఇస్తారు. ఈ స్కీమ్ కాల వ్యవధి 2 ఏళ్లు మాత్రమే. ఈ స్కీమ్ 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు మాత్రమే మదుపు చేయడానికి అవకాశం ఉంది. డిపాజిట్ ను 2 ఏళ్లు ఉంచితే వడ్డీ కూడా 2 ఏళ్ల సమయానికి మాత్రమే చెల్లిస్తారు. మెచ్యూరిటీ అనంతరం కూడా డిపాజిట్ ను ఈ స్కీమ్ లో ఉంచేస్తే 2 ఏళ్ల తర్వాత కాలానికి పొదుపు ఖాతా వడ్డీ మాత్రమే తగ్గుతుంది. ఈ పథకం కోసం కనీస డిపాజిట్ 1000 రూపాయలు, గరిష్ట పరిమితి 2 లక్షలు. ఒకసారి 2 లక్షల లోపు డిపాజిట్ చేస్తే మళ్లీ డిపాజిట్ చేయడానికి 3 నెలలు వేచి ఉండాలి. ఖాతా తెరిచిన తేదీ నుంచి 1 సంవత్సరం తర్వాత అర్హత ఉన్న బ్యాలెన్స్ లో 40% ఉపసంహరణకు ప్రభుత్వం అనుమతిస్తుంది. మెచ్యూరిటీకి ముందే ఖాతాను క్లోజ్ చేసుకోవచ్చు. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో ఖాతాను ముందుగానే మూసేయొచ్చు. ఖాతాదారుడు తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సంబంధిత పత్రాలను సమర్పించి ఖాతాను ముందుగానే క్లోజ్ చేయొచ్చు. ఇలాంటి సందర్భంలో డిపాజిట్ మరియు వడ్డీ కలిపి ఇచ్చేస్తారు. అయితే ఖాతా తెరిచిన 6 నెలల తర్వాత ఎటువంటి కారణం చెప్పకుండా ఖాతాను మూసివేస్తే అప్పుడు వడ్డీపై 2% కోతా విధిస్తారు. అంటే డిపాజిట్ మొత్తం 5.5% వడ్డీ మాత్రమే చెల్లిస్తారు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పోస్ట్ ఆఫీసుల్లో మాత్రమే తెరవడానికి అవకాశం అయితే ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాంకుల్లో కూడా ఈ పథకంలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.